V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. హన్మకొండ ఉపాధ్యాయ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో నిష్పక్షపాతంగా పీఓలు ఐపీఓలు విధులు నిర్వహించాలి. జిల్లాదనపు కలెక్టర్ వెంకటరెడ్డి. చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో బెల్ట్ షాపులు నిషేధించాలని కోరుతూ గ్రామంలో పాటలు పాడుతూ ర్యాలీ. నంద్యాల జిల్లా చాకలమరి మండలం బీజేపీ అధ్యక్షుడిగా పొన్నంపల్లి చంద్రమౌళి ఎన్నిక. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో బెల్ట్ షాపులు నిషేధించాలని కోరుతూ గ్రామంలో పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించిన మహిళలు, యువకులు. ఇక గత వారం రోజుల క్రితం నుంచి కూడా బెల్ట్ షాపులో నల్ల మద్యానికి కూడా బానిసై మద్యం మత్తులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడు బెల్ట్ షాపుల వల్ల గ్రామంలో ఉన్న యువత మద్యానికి బానిస కావడం, కుటుంబాలలో కూడా రోడ్డును పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. మా గ్రామంలో ఈ రోజు నుండి మద్యం అమ్మితే 1 లక్ష వరకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించిన మహిళలు బెల్ట్ షాపుల నిషేధానికి గ్రామంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని మహిళలు, గ్రామస్తులు వేడుకున్నారు. మద్యపానం వల్ల అనేక మంది కుటుంబాలు పెద్ద ఎత్తున కోల్పోయిన దీనావస్థలో ఉన్నాయని, అందుకే గ్రామంలో మద్యం అమ్మిన వారికి 1 లక్ష రూపాయలు, తాగిన వారికి 20,000 రూపాయలు జరిమానా విధిస్తామని, పట్టించిన వారికి 10,000 రూపాయలు బహుమానంగా ఇస్తామని మహిళలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వరంగల్లో నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత భువనగిరిలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో బీసీ బిల్లు తెస్తామని చెప్పారని, అది ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాట ఫలితమే అని అన్నారు. ఇక తప్పుడు లెక్కలను చూపించి బీసీలను తక్కువగా చూపించారని ఆరోపించారు. విద్య, ఉద్యోగం, రాజకీయంలో బీసీలకు రిజర్వేషన్లలో 46% చూపించిన ప్రభుత్వం 46% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. పోరాట గడ్డ భువనగిరి గడ్డ అసెంబ్లీలో 3 బిల్లులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వేరువేరు బిల్లులు పెట్టకుంటే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లే ప్రయత్నం అందులో ఉన్న వారితోనే చేస్తుందని, ఇక తద్వారా బిల్లులు ఆగిపోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 10%, 15% కమిషన్లు తీసుకుని పనులు చేస్తున్నారని ఆరోపణలు ప్రజలు వినిపిస్తున్నాయని అన్నారు. కమిషన్లు పక్కన పెట్టి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలపై దృష్టి పెట్టాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. మీకు మన మొత్తం బీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్నాం కదా, సర్పంచ్లు యాదవ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంకా అనేక మంది కృష్ణ గారి ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అంశాలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రిజర్వేషన్లు కూడా నిన్న భట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మరి ఏమని, మేము బిల్లు తెస్తామని. ఇది కేవలం తెలంగాణ ఉద్యమకారుల, బీసీ ఉద్యమకారుల విజయం. బీఆర్ఎస్ లాంటి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ చేసినటువంటి పోరాటాల ఫలితం ఇదని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. బీసీలను మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు, లెక్కలు తప్పు చూపించారు, తక్కువ మంది ఉన్నామని చెప్పిండ్రు. సరే తక్కువనో ఎక్కువనో అన్నారు, మీరు 42% అన్నారు. రాజకీయ రిజర్వేషన్లో 42% మీరు ఇచ్చి తీరాల్సిందే. కానీ విద్యా ఉద్యోగాలలో మాత్రం మేమెంత ఉంటే మాకంత ఇవ్వాలని వాళ్ళ బీసీలు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 46% బీసీలు ఉన్నారని చెప్తే విద్యలో 46% ఇవ్వాల్సిందే, ఉద్యోగాలలో 46% ఇవ్వాల్సిందే. నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఆలేరు సునీతమ్మ గారి ఆధ్వర్యంలో, ఆలేరు గడ్డ పోరాటాల గడ్డ కాబట్టి ఇక్కడ నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఒక్క బిల్లు కాదు భువనగిరి, మీరు ఒక్క బిల్లు కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎంప్లాయ్మెంట్ సపరేట్గా బిల్లు పెట్టాలి, ఎడ్యుకేషన్ది సపరేట్గా బిల్లు పెట్టాలి, పొలిటికల్ రిజర్వేషన్ సపరేట్గా బిల్లు పెట్టాలి. ఎందుకంటే ఏ ఒక్క దానికి మీకు
లీగల్ ఆబ్లిగేషన్ వచ్చినా కూడా మిగతా 2 బిల్లులకు ఇబ్బంది రాకుంటుంది. కానీ మీరు అన్నీ కలిపి ఒకటే బిల్లు పెడితే ఎవరో ఒకరు మళ్ళీ మీరే కోర్టుకు పంపిస్తారు. మీకు అది అలవాటే. ఎందుకంటే మా కాళేశ్వరం మీద, మా పాలమూరు రంగారెడ్డి మీద, ఎన్నో ప్రాజెక్టుల మీద మీరే కుట్రలు చేసి చచ్చిపోయిన వాళ్ళ మీద పేర్ల మీద కూడా కేసులు వేసినటువంటి మీరు ప్రజా వ్యతిరేకులు. కాబట్టి ఈ బీసీల విషయంలో కూడా మీరే కోర్టుల కేసులకు పోతారు. కాబట్టి అట్లా కాకుండా లీగల్ హర్డిల్స్ లేకుండా 3 డిఫరెంట్ బిల్స్ పెట్టాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ఫెయిల్యూర్స్ ఎండగడుతున్నటువంటి మా కార్యకర్తల జోలికి రాకండి. సోషల్ మీడియాలో మేము ఒక్క కమెంట్ పెడితే మీకు అంత ఉలికెందుకు, ఫేస్బుక్లో ఒక్క పోస్ట్ పెడితే మీకు అంత ఉలికెందుకు, మీరు ఎన్ని మాటలు మాట్లాడినరో మర్చిపోయినరా, మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినరో మర్చిపోయినరా. మా కార్యకర్తలు పద్ధతి గల్లవాళ్ళు కాబట్టి ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు, అయినా మీరు కేసులు పెడుతున్నారు. ఊరుకోం మేము. మిమ్మల్ని ఇప్పటికే వరంగల్లో మీ నాయకుడు వస్తా అంటే రానియర్ ప్రజలన్న భయంతో పారిపోయిన మీ నాయకుడు. రేపు మీరు ఇట్లానే చేసుకుంటా పోతే తెలంగాణలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 10% कमीशन, 15% कमीशन, पता नहीं कितने % कमीशन है, इसी के बारे में बात हो रहा है. సో నేనేమంటున్నా అంటే ఆ కమిషన్ల గోల ఆపేసి ప్రజలకు రావాల్సిన పెన్షన్ల మీద దృష్టి పెట్టండి, రైతులకు రావాల్సిన రైతు భరోసా మీద దృష్టి పెట్టండి అని మిమ్మల్ని కోరుతూ, అయినప్పటికీ సర్పంచ్లకు బిల్లులు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తుంది. మీ అందరికీ తెలుసు, కాంట్రాక్టర్లు ఎక్కడ మట్టి ఎత్తిపోయకున్నా కాంట్రాక్టర్లకు మాత్రం 1000 కోట్లు ఇస్తున్నారు. సర్పంచ్లకు మాత్రం సంవత్సరంన్నర నుంచి మరి పగబట్టినట్టే బిల్లులు ఇస్తలేరు. అనేక మార్లు చెప్పినాం, ధర్నాలు చేసిండ్రు, అసెంబ్లీ ముట్టడి చేసిండ్రు, ఆఖరికి ఊరేసుకొని చనిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా కనికరించి చిన్న చిన్న బిల్లులు ఉన్నాయి, ఈ సర్పంచ్లే పెద్దవి లేవు, తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తాం. కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామంలోని సాగర సంగమం వద్ద కృష్ణవేణి మాత విగ్రహం 2024వ సంవత్సరంలో వచ్చిన వరదలు, తుఫానుల ప్రభావానికి గురై అక్కడే ఇసుకలో కూరుకుపోవడం జరిగింది. ఇక కృష్ణవేణి మాత విగ్రహాన్ని ఎవరు దొంగిలించడం కానీ తొలగించడం కానీ జరగలేదు. ఇక ఈ రోజు అనగా 13/2/2025 తేదీన కోడూరు పోలీసులు వారు అమెరికట్ సిఐ యువకుమారావు గారి ఆధ్వర్యంలో కోడూరు ఎస్ఐ కె చాణక్య గారు వారికి సిబ్బందితో కలిసి వెలికి తీయించి యథాస్థానంలో ఉంచారు. హనుమకొండ జిల్లా మీవోలు ఏపీఓలు నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలా? హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి హనుమకొండ ఉపాధ్యాయులు గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో నిష్పక్షపాతంగా పీఓలు ఏపీఓలు విధులు నిర్వహించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లాలోని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధ్యాయ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నిర్వహణపై ప్రెసిడింగ్ అధికారులు, పీఓ, సహాయక ప్రెసిడింగ్ అధికారులు, ఏపీఓ మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేటెడ్ భీమదేవరపల్లి, కమలాపూరు, ఎల్కతుర్తి మండలాలు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లు భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి రవి ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఇక ఈ కార్యక్రమంలో సిపిఓ సత్యనారాయణ రెడ్డి, జిల్లా పంచాయతీకారి లక్ష్మీ రమాకాంత్, హనుమకొండ ఆర్జీఓ రాథోడు రమేష్, ఇతర అధికారులు, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. స్టాప్ చేస్తున్నాం కాబట్టి వచ్చినారా నోడల్ ఆఫీసర్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ నోడల్ ఆఫీసర్ కాబట్టి ఎంసీసీ టీమ్స్ కొంచెం యాక్టివ్ ఉండాలి. ఎంసీసీ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ ఎక్స్పెండిచర్ అనేది అన్లిమిటెడ్. కానీ మీ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఎంసీసీ చాలా క్రూషియల్. ఈ ప్రచారం కానీ ఈ రకరకాలుగా ఉన్నది కాబట్టి ఎంసీసీ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి. వీడియో మనకి 27th పోల్ డే ఉంది కాబట్టి వీఆర్ అబౌట్ 15 days అవే. సో ఇప్పుడు కావాల్సిన అరేంజ్మెంట్స్ నోడల్ ఆఫీసర్ సైడ్ నుంచి మీకు అందరికీ కూడా అవగాహన ఉంది. మోరలెస్ సేమ్ ఉంటుంది, ఎక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ బ్యాలెట్ బాక్సెస్ అండ్ నాట్ ఈవీఎంస్ కాబట్టి కొంచెం హ్యాండ్లింగ్ ఆఫ్ ది బ్యాలెట్ బాక్సెస్ అండ్ కావాల్సిన మెటీరియల్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బ్యాలెట్ బాక్సెస్ రెడీ చేసి పెట్టుకోండి, క్లీనింగ్ అవ్వచ్చు, నంబర్ కనిపించేలాగా అది స్క్రేపింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేపియండి. రెస్పెక్ట్ టు పోలింగ్ స్టేషన్స్ రీసెంట్గానే అన్ని రిపేర్స్ అయినాయి కాబట్టి దే షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. నంబరింగ్ ఒకటి మళ్ళీ రీపెయింట్ చేసి ఆ నంబరింగ్ చేసుకోవటము అట్లాంటి
ఆస్పెక్ట్స్ కొంచెం చెక్ చేసుకోండి. అండ్ ఎనీ పొలిటికల్ మెటీరియల్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్స్, అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్స్ అవి కూడా డిఫేస్మెంట్ అన్ని కూడా ఇమీడియట్గా క్లియర్ చేసుకోవడానికి చూడండి. ఫెసిలిటేషన్ సెంటర్ అనేది సెకండ్ ట్రైనింగ్ అప్పుడు మనము ట్రైనింగ్ సెంటర్లోనే ఏర్పాటు చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజే వాళ్ళ నుంచి ఆ ఫామ్ 12 అప్లికేషన్ అనేది తీసేసుకొని పెట్టుకోండి. అండ్ ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో డైలీ ఎంసీసీ నోడల్ ఆఫీసర్కి కూడా కమ్యూనికేట్ చేయండి, సో దట్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు ఎంపీడీఓస్ మీరు ఈ ఏఎంఎఫ్ పోలింగ్ స్టేషన్స్లో డిఫేస్మెంట్ ఈ ఆస్పెక్ట్స్ కొంచెం చూసుకోండి. అండ్ పోల్ డే రోజు కావాల్సిన అరేంజ్మెంట్స్ లైక్ ఫుడ్ అవ్వచ్చు, అక్కడ ఉంటున్న స్టాఫ్ ఆ రోజుకి ఆర్ ముందు రోజు ఈవినింగ్ వస్తున్న అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సీసీటీవీస్ ఎవరైతే సెంట్రలైజ్గా పంపిస్తామో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అవి ఇన్స్టాలేషన్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నంద్యాల జిల్లా చాగలమరి మండలం బీజేపీ అధ్యక్షుడిగా పొన్నంపల్లి చంద్రమౌళి ఎన్నికయ్యారు. గురువారం చాగలమరి పట్టణంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు సమక్షంలో పొన్నంపల్లి చంద్రమౌళిని మండలాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఇక చంద్రమౌళి మాట్లాడుతూ బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో అభిరుచి మధుని ఘనంగా సన్మానించి సత్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అభివృద్ధి మధు మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని, అందుకోసమే చాకలమరి మండలం అధ్యక్షులుగా పొన్నంపల్లి చంద్రమౌళిని ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగన్న, బీజేపీ మండల అధ్యక్షులు చంద్రమౌళి, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు నంద్యాల జిల్లా చాగలమరి మండలం బీజేపీ పార్టీ కన్వీనర్గా, మండల అధ్యక్షులుగా పొన్నంపల్లి చంద్రమౌళి అని నేను, జిల్లా పార్టీ పెద్దలు, పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అభిరుచి మదన్న గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగన్న గారు, మా మండల బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో అందరూ ఏకకంఠంగా నన్ను ఈ మండల పార్టీ అధ్యక్షులుగా, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. నేను ఈ పదవిని ఆశించలేదు. పార్టీ పెద్దలు వారి యొక్క ఆజ్ఞ మేరకు, వారి యొక్క ఆశయం మేరకు నేను బీజేపీ పార్టీ తరఫున సభ్యత్వాలు చేసినందువలన, తర్వాత బీజేపీ పార్టీ కార్యకర్తలను బీజేపీ ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుంది. ఈ సమాముఖంగా మన మండల మీడియా ప్రతినిధులకు, మీడియా విలేకరులకు కూడా ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే ఈ ఇళ్ల పట్టాల గురించి అన్నగారు చెప్పారు కదా, ఖచ్చితంగా తీసుకోవాల్సి 8 పత్రాల రూపంలో అన్నగారి దృష్టికి తీసుకుపోతాము. రాష్ట్ర స్థాయిలో మనం వెంటనే వాళ్ళకి పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా సమస్య పరిష్కారానికి మేము పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. లాస్ట్లో అందరము లేచి నిలబడి మన జాతీయ గీతాన్ని ఆలపిద్దాం. దేశంలో పాలించడంతో పాటు ఈ రాష్ట్రంలో అధికారాన్ని భాగస్వామిగా కూటమి భాగంలో మనం కూడా ఉన్నందువల్ల మనం మరి ఊరికి ఏం చేద్దాం, మండలానికి ఏం చేద్దాం అని చర్చించుకోవడం, మీకు కూడా ఒక మార్గదర్శనం చేయడం ఈ సమావేశం ద్వారా జరుగుతుంది. అంతేకాకుండా సోదరులు చంద్రమౌళి గారు చాలా అంశాలు వివరంగా మండల కమిటీల బాధ్యతలు అన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చారని తలుచుకుంటే భారతదేశ పార్లమెంటులో 2 ఎంపీలతో మొదలైన పార్టీ మనది. ఈరోజు దేశాన్ని పాలిస్తూ ఉన్నాం. దాదాపు 19 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నాం. అలాగే ప్రతి సమావేశానికి సంఖ్య పెంచుకుంటూ వెళ్ళే పార్టీ మనది. రావడమే 100 మందితో మొదలైన పార్టీ కాదు. ఎక్కడ చూసినా కూడా ఇలాగే ఇంతకన్నా తక్కువ సంఖ్యతో మొదలై ఈరోజు వందలాది మందితో సమావేశాలు పెట్టుకునే స్థితికి వచ్చాం. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి వార్డుల్లో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అనే లక్ష్యం పెట్టుకుని మనం మండల కమిటీలు ఏర్పాటు చేసుకుని మండలాధ్యక్షుల ద్వారా కమిటీలు కూడా మనం ఎలాగ చెప్పామంటే అన్ని సామాజిక వర్గాల నుంచి, క్రిస్టియన్ మైనారిటీ నుంచి, ముస్లిం మైనారిటీ నుంచి, ఎస్టీల నుంచి, ప్రతి మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా ఒకరు మండల కమిటీలో ఉండేలాగా
చూడాలని కోరడం జరిగింది. ఎందుకంటే ఈ ముఖ్య ఉద్దేశం మండల కమిటీలో ఆ రకంగా సామాజిక సమీకరణాలు కానీ ప్రతి గ్రామం నుంచి బాధ్యులు ఉండాలని కోరడంలో విషయం ఏంటంటే ఏదైనా సమస్య ఉంటే నేరుగా మన కుటుంబ సభ్యుల ద్వారా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. హన్మకొండ ఉపాధ్యాయ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో నిష్పక్షపాతంగా పీఓలు ఐపీఓలు విధులు నిర్వహించాలి. జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి. చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో బెల్ట్ షాపులు నిషేధించాలని కోరుతూ గ్రామంలో పాటలు పాడుతూ ర్యాలీ. నంద్యాల జిల్లా చాకలమరి మండలం బీజేపీ అధ్యక్షుడిగా పొన్నంపల్లి చంద్రమౌళి ఎన్నిక. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.